జేఎన్ఎం న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మంజుల. బొగ్గుల కుంటల ఏపీ ఎన్జీఓల ఆందోళన. సమైక్యాంధ్రకు మద్దతుగా బొగ్గుల కుంటల ఏపీ ఎన్జీఓలు ఆందోళన చేపట్టారు. బొగ్గుల కుంటలోని పాస్వర్డ్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించారు. జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా. సమైక్యాంధ్ర కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సచివాలయకి సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. కొనసాగుతున్న న్యాయవాదుల రిలే దీక్షలు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో న్యాయవాదులు భార్గవరాముడు, భాను, రమేష్, విక్రమకుమార్ రెడ్డి, రమాదేవితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈవి రామిరెడ్డి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పివి రమణారెడ్డి, సీనియర్ న్యాయవాది రామచంద్రయ్య, పిపివి రంగారావు వీరికి సంఘీభావం తెలిపారు. చలో హైదరాబాద్ నేడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శ్రీమంత న్యాయవాదులు హైదరాబాద్ లో శనివారం నిర్వహిస్తున్న న్యాయవాదుల సదస్సుకు నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఈవి రామిరెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా కోర్టు ఆవరణ నుంచి 2 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. న్యాయవాదులందరూ తప్పనిసరిగా పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఎంతమందిని బలి తీసుకుంటారు? న్యాయశాఖ ఉద్యోగుల ఆవేదన. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు సంఘం కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులు గురువారం కోర్టు ఆవరణలో మోకాళ్లపై నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు మృతికి సంతాపం తెలిపారు. ఉద్యమంలో పలువురు మరణిస్తున్న ఢిల్లీ పెద్దల్లో మార్పు రాకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు నరసింహారావు, కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు ఎస్ చక్రవర్తి, శివకుమార్, న్యాయశాఖ ఉద్యోగులు సంఘం కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు ఎస్ చక్రవర్తి, శివకుమార్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు సీనయ్య, రాధాకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, ఆలీ, కిషోర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు. బస్సు లోయలో పడి 19 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 19 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రన్సువా, జోబ్రా గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న బస్సు 600 అడుగుల ఎత్తు నుండి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే 18 మంది మృతి చెందగా మరో వ్యక్తి దాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిప్యూటీ కమిషనర్ వికాస్ రాబు తెలిపారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు హర్షకుమార్ సంఘీభావం. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సమ్మెకు ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ పై ఏకపక్ష నిర్ణయం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని హర్షకుమార్ తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు 10 లక్షల మందితో వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మఘోష పాదయాత్రను నిర్వహించారు. నెల్లూరు ఫ్రాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాముల ఆత్మఘోష పాదయాత్రను ఆత్మకూరు బస్టాండ్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆర్య వైశ్యుల మొత్తం సమైక్యాంధ్ర నినాదంతో విఆర్సీ సెంటర్ వరకు ఈ పాదయాత్రను కొనసాగించే క్రమంలో సీఎం ఆర్యవైశ్య వారిది అయినందువలన సీఎం షాపింగ్ మాల్ మూయించేశారు. పై ర్యాలీలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో టీచర్స్ విఎస్ సెంటర్ నందు చెట్ల ఆకులను తింటూ విచిత్ర ప్రదర్శన చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదాలతో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలను భజన ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంఘ గర్జన. సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీని ఇచ్చిన సోనియా గాంధీ గారు సీమాంధ్రను ఎడగొట్టడం సబబు కాదని ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ సంఘం జిల్లా అధ్యక్షులు వాపోయారు. ఇందులో కేసీఆర్, కోదండరాము వీళ్ళు చేసేటువంటి నాటకాల గురించి వీళ్ళు తెలుగు తల్లికి సమైక్య వందనం అంటూ నెల్లూరు నగర తెలుగింటి ఆడపడుచులందరూ కలిసి విఎస్ సెంటర్ కు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సమైక్యవాద నినాదాలిచ్చారు. కష్టజీవులే ఎవరు